మనలో చాలామందికి అప్పుడప్పుడు ఒక బలమైన ఆలోచన వస్తుంటోంది. అంటే, ఉన్న ఊరు, చేస్తున్న పని వదిలేసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతే బావుంటుంది అనిపిస్తుంది కదా. ఖచ్చితంగా. కొత్త ప్రదేశానికి వెళితే మన సమస్యలన్నీ వాటంతటవే తీరిపోయి ఒక అద్భుతమైన ప్రశాంతత దొరుకుతుందని మనం బలంగా నమ్ముతాం. అవును, సరిగ్గా అదే. కాని ఒక ప్రసిద్ధ గురువు దృష్టిలో ఇలాంటి ఆలోచన ఉనికిలో లేని మీసాలున్న తాబేలు కోసం వెతకడంలాంటిదట. మీసాలున్న తాబేలు వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది. నిజమే. ఈనాటి మన సమగ్ర పరిశీలనలో ద టర్టిల్ విత్ ఎ మీసౌచ్ అనే ఒక అద్భుతమైన మూల గ్రంథం గురించి మాట్లాడుకుందాం. ఇందులో అజాన్ షా అనే గురువుకు ఆయన దగ్గరకు వచ్చిన కొందరు పాశ్చాత్య భిక్షువులకు మధ్య జరిగిన లోతైన సంభాషణలున్నాయి. ఒక రకంగా ఇది చాలా అద్భుతమైన విశ్లేషణ. ఎందుకంటే మనిషి ఎప్పుడూ తన అంతర్గత ప్రశాంతత కోసం బయటి ప్రపంచంలో ఎందుకు వెతుకుతాడు అనే ప్రశ్నకి ఇందులో సమాధానం దొరుకుతుంది. అదే మనం ఈరోజు డీకోడ్ చేయబోతున్నాం. అసలీ సంభాషణలేంటి, సత్యం ఎక్కడ దొరుకుతుంది అనేది తెలుసుకుందాం. అవును, ఈ సంభాషణలను మనం కేవలం కొన్ని పాత కథలుగా చూడకూడదు. మానవ నైజాన్ని అర్థం చేసుకోవడానికి ఇవొక అద్దం లాంటివి. అంటే తాత్విక కోణంలో చూస్తే మన అశాంతికి కారణం మనలోనే ఉందని చెబుతున్నారా? ఖచ్చితంగా. మన మెదడు ఎప్పుడూ ఒక వింతైన భ్రమలో బతుకుతుంటుంది. సమస్య మనలో ఉంటే పరిష్కారం కోసం భౌగోళిక ప్రదేశాలను లేదా కొత్త అనుభవాలను ఆశ్రయిస్తుంది. దాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం అరణ్య విహార నిబంధనల గురించి మాట్లాడుకోవాలి. అజాన్చా మార్గదర్శకత్వంలో నడిచే అరణ్య విహార జీవనశైలి చాలా కఠినంగా ఉండేది కదా. అవును, చాలా కఠినం. అక్కడొక స్పష్టమైన నియమముంది. ఒక కొత్త భిక్షువు విహారంలో అడుగుపెట్టిన తర్వాత కనీసం 5 వర్షాకాలాల పాటు తన మొదటి గురువు దగ్గరే ఉండాలి. అంటే ఎక్కడికి వెళ్లడానికి వీల్లేదన్నమాట. వీల్లేదు. అత్యంత క్రమశిక్షణతో సాధన చెయ్యాలి. విహార నియమాలకు పూర్తిగా కట్టుబడి ఉండాలి. ఆ నియమాలకు లోబడి జీవించడం ద్వారా మాత్రమే అహంకారాన్ని వదిలించుకోగలరని వారి ఉద్దేశ్యం. కాని ఇక్కడే ఒక విచిత్రమైన మినహాయింపు కనిపిస్తోంది. పాశ్చాత్య దేశాల నుండి వచ్చిన భిక్షువులకు మాత్రం ప్రయాణాలు చేసి ఇతర గురువులను కలవడానికి అజాన్చా స్వేచ్ఛనిచ్చేవారు. అవును, ఆయన ఆ నియమాన్ని వారికోసం సడలించారు. నిజం చెప్పాలంటే ఇది కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదా. నియమాలు అందరికీ ఒకటే ఉండాలి కదా. పాశ్చాత్య భిక్షువులకు ఎందుకు ఈ స్వేచ్ఛ ఇచ్చారు? మనం దీన్ని కొంచెం లోతుగా విశ్లేషిస్తే అసలు విషయం అర్థమవుతుంది. పాశ్చాత్య దేశాల నుండి వచ్చిన భిక్షువుల మానసిక స్థితి కాస్త భిన్నంగా ఉంటుంది. వారు వ్యక్తిగత స్వేచ్ఛకు బాగా అలవాటు పడినవారు. ఓహో, అంటే వారికి ఒకే దగ్గర ఉండటం కష్టమంటారా? అవును, ఏదైనా సాధించాలంటే కొత్త ప్రదేశాలకు వెళ్ళాలి, కొత్త వ్యక్తులను కలవాలి అనే ఒక బలమైన నమ్మకం వారిలో ఉంటుంది. భౌగోళిక ప్రదేశాలు మారినంత మాత్రాన ప్రశాంతత రాదనే అజాన్చాకు తెలుసు. అయినా సరే వాళ్లని వెళ్లనిచ్చారంటే? ఎందుకంటే మాటలతో చెబితే వారు అంగీకరించరు. ఆ కొత్తదనం మీద ఉన్న వ్యామోహం వారిని స్థిరంగా ఉండనివ్వదు. అందుకే వారు అనుభవపూర్వకంగా తమ భ్రమలను తెలుసుకోవాలనే ఆ స్వేచ్ఛ ఇచ్చారు. అంటే ఒక చంచలమైన మనసుకు అది పూర్తిగా అలసిపోయే వరకు ప్రయాణించడానికి కావలసిన స్వేచ్ఛను ఇవ్వడం లాంటిదా? ఖచ్చితంగా. మనిషి మనస్సు ఎప్పుడూ తాను స్వయంగా దెబ్బతిని నేర్చుకున్నంత వేగంగా ఇతరులు చెబితే నేర్చుకోదు. అలసిపోయే వరకు పరిగెత్తిస్తేనే పరుగు వల్ల ప్రయోజనం లేదని అర్థమవుతుంది. బహుశా అందుకేనేమో అజాన్చా ఎవరూ రారు, ఎవరు వెళ్లరు అనే లోతైన సిద్ధాంతాన్ని నమ్మేది. అవును, భౌతికంగా ఒక వ్యక్తి 100 మైళ్లు ప్రయాణించినా అతని అంతర్గత స్థితి మారనంతవరకు అతను ఎక్కడికి వెళ్లనట్లే లెక్క. భలే చెప్పారు. అయితే ప్రదేశాలు మారితే కొత్త జ్ఞానం వస్తుందనుకునే భ్రమ గురించి మాట్లాడినప్పుడు నాకొక అమెరికన్ భిక్షువు కథ గుర్తొస్తోంది. ఆహా, ఆ భిక్షువు కథ చాలా అద్భుతంగా ఉంటుంది. అవును, ఆ భిక్షువు 1.5 సంవత్సరం పాటు అరణ్య విహారంలో ఉండి ఆ తర్వాత ఇతర గురువుల దగ్గర నేర్చుకోవడానికి ప్రయాణాలు మొదలుపెడతాడు కదా. ఎన్నో ప్రదేశాలు తిరిగి అద్భుతమైన కథలతో మళ్లీ విహారకు తిరిగి వస్తాడు. అప్పుడు అజాన్చా అతన్ని బయట ఏదైనా కొత్త ధర్మం లేదా మెరుగైన విషయం దొరికిందా అని అడుగుతాడు. ఆ భిక్షువు లేదు, అదంతా ఇక్కడే ఉంది అని చెబుతాడు. దానికి గురువు నవ్వుతూ, నేను ఈ మాట ముందే చెప్పగలను, కాని అప్పుడు నేను చెప్తే నీకు అర్థమయ్యేది కాదు అంటారు. ఇక్కడే అసలైన వాస్తవం ఉంది. ఆ తర్వాత ఇంకో ఆసక్తికరమైన సంఘటన జరుగుతుంది. ఇదే భిక్షువు తన అనుభవాలను సుమేధో అనే సీనియర్ భిక్షువుకు చెబుతాడు. అప్పుడు సుమేధో అరణ్య వృక్షాల వేర్లతో చేసిన టీ ఇస్తూ ఒక మాటంటాడు. అవును, అద్భుతం. వదిలేయడానికి మరొక కొత్త విషయం దొరికింది అంటారు. ఇక్కడే విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది.
జ్ఞానాన్ని లేదా అనుభవాలను సంపాదించడమే గొప్ప లక్ష్యం అనుకున్నప్పుడు వాటిని కూడా వదిలేయాలి అనడం వింతగా ఉంది కదా. దీన్ని మనం విస్తృత కోణంలో చూడాలి. మనిషి ఎప్పుడూ దేనినో ఒకదానిని పట్టుకుని వ్రేలాడాలి అనుకుంటాడు. భౌతికమైన వస్తువుల మీద వ్యామోహం వదిలేసిన వారు కూడా తాము సంపాదించిన జ్ఞానం మీద వ్యామోహం పెంచుకుంటారు. ఓ అంటే అనుభవాలను పోగు చేసుకోవడం కూడా ఒక రకమైన అటాచ్మెంట్ అన్నమాట. ఖచ్చితంగా. మనం నేర్చుకున్న కొత్త విషయాలను ఒక కిరీటంలా భావిస్తాం. కాని నిజమైన సత్య దర్శనం అనేది కొత్త విషయాలను ఒక సంచిలో పోగు చేసుకోవటం కాదు, ఆ సంచిని ఖాళీ చేయడం. అంటే చెడును వదిలేసినట్టుగానే మంచి అనుభవాలను, అరుదైన జ్ఞానాన్ని కూడా వదిలేయాలన్నమాట. అవును. ఎందుకంటే మంచి అనుభవాలు మన అహంకారానికి తృప్తినిస్తాయి. కాని సత్యం చేరాలంటే ఆ మంచిని కూడా ఒక భారంలా మోయకూడదు. భారం అనగానే నాకు ఇంకో విషయం గుర్తొస్తోంది. మనం ప్రయాణానికి మన బట్టలతో పాటు మన స్వంత అసంతృప్తిని కూడా ప్యాక్ చేసుకుని ప్రయాణించినట్లుగా ఒక భిక్షువు కథ ఉంది ఇందులో. ఆ ఇంగ్లీష్ భిక్షువు కదే కదా, అరణ్య విహారలో స్థిరంగా ఉండకుండా కొన్నాళ్ళిక్కడ ఉండి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడు. అవును, అతనే. అతని గురించి అజాన్ చో చెబుతూ, ఈ భిక్షువు తన సంచిలో కుక్కమలం పెట్టుకుని వెళ్లిన ప్రతిచోటా చెడు వాసన వస్తోందని అనుకుంటున్నాడు అంటారు. ఇది వినడానికి కొంచెం హాస్యంగా ఉన్నా చాలా లోతైన వాస్తవం. ఖచ్చితంగా. బ్యాగేజ్ మనదే, కాని వాతావరణాన్ని తప్పుపడుతుంటాం. అలాగే ఇంకొక వ్యక్తి కథ కూడా ఉంది. పరిపూర్ణమైన జీవితం కోసం ఉద్యోగం, వివాహం, తిరిగి భిక్షువు జీవితం ఇలా వెతికే ఇంకొకరి గురించి. అతని గురించే కదా అజాన్చా. ఇతను మీసాలున్న తాబేలు కోసం వెతుకుతున్నాడని చెప్పింది. అది దొరకడానికి అతను ఎంత దూరం ప్రయాణించాలి అని ప్రశ్నిస్తారు. అసలు మీసాలున్న తాబేలు ఉండనే ఉండదు కదా, దాన్ని వెతకడమేంటి? ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. అసలు పరిపూర్ణత అనేది బయట ఎక్కడో ఉందనే మన అంచనానే మన అశాంతికి కారణం. మనలో ఉన్న అసంతృప్తిని మనం ఎదుర్కోవడానికి భయపడతాం. అంటే మన తప్పును బయటి పరిస్థితుల మీదకు నెట్టేస్తామన్నమాట. అవును. ఆ ఇంగ్లీష్ భిక్షువుకున్న సమస్య అరణ్య విహారంలోనూ లేదు, అతను వెళ్లిన ఇతర ప్రదేశాలలోనూ లేదు. సమస్య అతని మనసులోనే ఉంది. కాని తనను తాను తప్పుపట్టుకోలేక చుట్టూ ఉన్న ప్రపంచం వాసన వస్తోందని నమ్ముతున్నాడు. చెప్పులో రాయి పడితే రోడ్డంతా రాళ్లున్నాయని తిట్టుకోవడం లాంటిదిది. సరిగ్గా చెప్పారు. ఇక ఆ మీసాలున్న తాబేలు ఉదాహరణ కూడా అంతే. ప్రకృతిలో మీసాలున్న తాబేలు ఎలాగైతే ఉండదో, కష్టాలు సవాళ్లు లేని పరిపూర్ణమైన జీవితం కూడా ఎక్కడా ఉండదు. ఏదో ఒకరోజు అన్నీ పర్ఫెక్ట్గా అయిపోతాయి అనే భ్రమలో బతుకుతాం. దీనివల్ల సమయం వృధా తప్ప మరొకటి లేదు. అవును. ఉన్న వాస్తవాన్ని అంగీకరించలేక లేనిదానికోసం పరిగెట్టడమే మన అసలు అశాంతి. ఈ పరిపూర్ణత కోసం వెతికే క్రమంలో మనం ఎంత దూరం వెళ్తామంటే చివరకు మార్గదర్శకుణ్ణి లేదా గురువును కూడా తప్పుపట్టే స్థాయికి చేరుకుంటాం కదా. ఖచ్చితంగా. ఆ గ్రంథంలో దీనికి సంబంధించిన సంఘటన కూడా ఉంది. విసుగు చెందిన మరొక భిక్షువు ఇతర భిక్షువులు ఎక్కువగా మాట్లాడుతున్నారని ఫిర్యాదు చేస్తాడు. అవును, గురువును బహిరంగంగానే విమర్శిస్తాడు కదా. అసలు అజాన్ షా చూస్తే ఒక జ్ఞానిలా అనిపించడం లేదని అంటాడు. అంటే కొన్నిసార్లు కఠినంగా, కొన్నిసార్లు పట్టించుకున్నట్లుగా ఉంటారని తన అసంతృప్తిని వెళ్లగొక్కుతాడు. దానికి అజాన్ షా ఏమాత్రం కోపగించుకోకుండా చాలా అద్భుతమైన సమాధానం చెబుతారు. నేను నీ ఆదర్శాలకు తగ్గట్లు లేకపోవడమే చాలా మంచిది అంటారు కదా. ఒకవేళ నువ్వు అనుకున్నట్లు ఆదర్శంగా ఉంటే నువ్వు సత్యం కోసం ఇంకా నాలోనే లేదా బయటే వెతుకుతూ ఉండేవాడివి. సత్యం వెలుపల లేదు, నీ హృదయంలోనే ఉంది అని చెబుతారు. మాటలతో ఆ భిక్షువు నిజమైన సత్యం కోసం తన గదికి వెళ్ళిపోతాడు. అంటే దీని అర్థమేమిటి? మన మనసులో ఒక స్పష్టమైన మోడల్ ఉంటుందా? అవును, ఒక గురువు ఇలాగే ఉండాలి, ఒక ఆశ్రమం ఇలాగే ఉండాలి అని మనం ఒక చట్రాన్ని గీసుకుంటాం. దానికి తగ్గట్లుగా గురువు లేదా ప్రపంచం ప్రవర్తించాలని ఆశిస్తాం. ఎందుకు ఆశిస్తామలా? ఎందుకంటే మన బాధ్యతను తప్పించుకోవడానికి మనం చేసే ప్రయత్నమిది. సత్యమనేది ఎవరో ఒకరు ఒక పళ్ళెంలో పెట్టి ఇస్తే తీసుకోవచ్చు అని మనం భ్రమపడతాం. అందుకే గురువులు కల్పితమైన పరిపూర్ణతతో ఉండాలని ఆశిస్తాం. అంటే మన ఆదర్శాలకు తగ్గట్లు ప్రపంచం ఉండాలి అనుకోవడం తప్పంటారా? ఖచ్చితంగా. అజాన్ షా ఉద్దేశపూర్వకంగానే ఆ భిక్షువు ముందస్తు అంచనాలను బద్దలు కొట్టారు. గురువు పట్ల లేదా విహార పట్ల మనకున్న అంచనాలను ఛేదించినప్పుడే నిజమైన అవగాహన మొదలవుతుంది. మన అంచనాలకు తగ్గట్లుగా ఈ ప్రపంచం ఎన్నటికీ మారదు కదా. మారదు. సత్యదర్శనమనేది బయట ఎవరిద్వారానో వెతుకుతే దొరికే వస్తువు కాదు.
అది పూర్తిగా మన లోపల జరిగే పరిశీలన. బయట వెతకడం ఆపినప్పుడే లోపల వెతకడం మొదలవుతుంది. మొత్తం ఈ మూల గ్రంథం నుండి మనం నేర్చుకున్నది చాలా స్పష్టంగా ఉంది. అరణ్య విహార అయినా, ఇతర ప్రదేశాలైనా, లేదా ఒక పరిపూర్ణమైన గురు అయినా ఇవేవీ జ్ఞానాన్ని బయటనుండి ఇవ్వలేవు కదా. ఏవీ ఇవ్వలేవు. ఇది మన నిజ జీవితాలకు కూడా ఎంతగానో అన్వయించుకోదగ్గ విషయం. ఉద్యోగం ప్రదేశం మారితే అన్నీ సర్దుకుంటాయి అనిపిస్తే మనం ఈ కుక్కమలం సంచి ఉదాహరణను గుర్తుంచుకోవాలి. అవును, సంచీలో అంతర్గత అసంతృప్తి మనతో పాటు ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా అదే వాసన వస్తుంది. మార్పు అనేది బయట జరగదు, మన లోపల జరగాలి. మీసాలున్న తాబేలులాంటి ఆదర్శాల కోసం వెతకడం ఆపేసి వాస్తవాన్ని అంగీకరించాలి. నిజంగా ఇదొక అద్భుతమైన ప్రయాణం. ఈ చర్చంతా విన్న తర్వాత మనం ఒక తీవ్రమైన ఆలోచన చెయ్యాలి. మనం వెతుకుతున్న ప్రతిదీ మనలోనే ఉన్నప్పుడు మనం నిరంతరం ఒక చోట నుండి మరో చోటికి ఎందుకు పరుగెడుతున్నామనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అవును, బహుశా మన నిజస్వరూపాన్ని మనం ఎదుర్కోవడానికి భయపడి ఆ పరుగును ఒక సాకుగా వాడుకుంటున్నామేమో అన్నది లోతుగా గమనించాలి. ఇది ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా కూర్చుని ఆలోచించాల్సిన విషయం. మనం ఎక్కడికి పరిగెడుతున్నామన్నది కాదు, ఎవరి నుండి పరిగెడుతున్నాం అన్నది తెలుసుకోవాలి. ఇక్కడితో ఈనాటి సమగ్ర పరిశీలన ముగిద్దాం.